తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముక. ముందుగా బీసీలకు రక్షణ కోసం చట్టాన్ని కూడా తీసుకొచ్చి, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఈ రోజు మీరిచ్చిన హామీకి 16 నెలలు అయిన తర్వాత కూడా కనీసము ఆ మాట కూడా పలకలేని స్థితిలో మీరున్నారు. మరి నేను ఈ సందర్భంగా ఒక్కటే అడుగుతున్నాను మిమ్మల్ని, 1983 నుండి మీ పార్టీ పునాదులు ఏవైతే ఉన్నాయో ఆ రోజు నుండి ఈ రోజు వరకు బీసీలను మోసం చెయ్యడమే మీ పార్టీ ఎజెండా అనేది మరొక్కసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరూపించారు. ఈ అంశం పైన కేవలం ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లోకేష్ నాయుడు గారు మాత్రమే కాదు, ఈ పార్టీకి సంబంధించిన ఎవరైతే ఎంపీలు ఉన్నారో, ఎమ్మెల్యేలు ఉన్నారో, మినిస్టర్లు ఉన్నారో, కార్పొరేషన్ చైర్మన్స్ గా ఉన్నారో, వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ కూడా తేలుగుట్టిన దొంగల్లాగా ఈ రోజు ఒక బానిసత్వ బతికే పరిస్థితుల్లో ఉన్నారంటే నిజంగా బీసీ సమాజానికి సిగ్గుచేటనే విషయాన్ని ఈ సందర్భంగా మీ వల్ల ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, నాయకులు ఎవరైతే ఉన్నారో మీకందరికీ కూడా సిగ్గు శరం ఉంటే, మీకు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలంటే ఏ బీసీల ఓట్లతో అయితే ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారో ఆ బీసీలకు ఇచ్చిన రక్షణ చట్టాన్ని, హామీని అమలు చేయడానికి మీ నాయకుడి పైన ఒత్తిడి తీసుకురండి. లేదంటే మేము బానిసతో బతుకుతున్నాము, మాకు అధికారం లేదు, ఆ అవకాశం లేదంటే ప్రజలకు క్షమాపణ చెప్పి మీ పదవులకు రాజీనామా చేయండి తప్ప ఇలాంటి బానిసత్వ బతుకు వల్ల బీసీ సమాజానికి మీరు తలవంపులు తీసుకొస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీ ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్లు అందరినీ కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.